గోవింద 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 గోవింద. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే కనుగొనుడి ప్రతితులు సీతారామ లక్ష్మణులు పృథివి చరించుచు వెలసిన నగరము అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. ప్రతితులు సీతారామ లక్ష్మణులు పృథివి చరించుచు వెలసిన నగరము అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. ఇదిగో కనుగొనుడి ఇదిగో కనుగొనుడి. మహిరామ సేవా సమాజాధ్యక్షుడు రహిమీర సంజీవరాయుడుండెడిది. మహిరామ సేవా సమాజాధ్యక్షుడు రహిమీర సంజీవరాయుడుండెడిది. రుకండాది మునీశ్వరులెల్లరు సుఖముగ తపములు సొలయక తలిపినది. మృకండాది మునీశ్వరులెల్లరు సుఖముగ తపములు సొలయక సలిపినది. అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. ఇదిగో కనుగొనుడి ఇదిగో కనుగొనుడి. పరమ భక్తుడగు బమ్మెర పోతన కరమనురక్తిని కాపురముండినది. పరమ భక్తుడగు బమ్మెర పోతన కరమనురక్తిని కాపురముండినది. అవని ముక్తిదము ఆంధ్ర భాగవతమవతరించిన అసమక్షేత్రమిది. అవని ముక్తిదము ఆంధ్ర భాగవతమవతరించిన అసమక్షేత్రమిది. అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. ఇదిగో కనుగొనుడి ఇదిగో కనుగొనుడి. ప్రణవాకారము పాప విదారము ప్రణతావనవర రాఘవులుండెడిది. ప్రణవాకారము పాప విదారము ప్రణతావనవర రాఘవులుండెడిది. వాసుదాసు కైదాసరి అగుచును వాసి తిరుగు రఘువర్యుడుండెడిది. వాసుదాసు కైదాసరి అగుచును వాసి తిరుగు రఘువర్యుడుండెడిది. అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. ప్రతితులు సీతారామ లక్ష్మణులు పృథివి చరించుచు వెలసిన నగరము అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి.
ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి ఇదిగో కనుగొనుడి ఇదిగో కనుగొనుడి. శ్రీరామచంద్రః ఆశ్రితపారిజాతః సమస్తకల్యాణగుణాభిరామः సీతాముఖాంభోరుహ చంచరీకः నిరంతరం మంగళమాతనోతు. పవిత్రమైనటువంటి కోదండరామచంద్రుడి యొక్క దర్శనాన్ని మన యొక్క గృహములయందే మనం ఆసీనులమై భక్తిపూర్వకంగా ఒంటిమిట్ట నుండి ప్రత్యక్ష ప్రసారమవుతూ ఉన్న దివ్య వార్షిక బ్రహ్మోత్సవములను మనం వీక్షిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజున స్వామివారు మోహిని అలంకారములో మనందరికీ అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. లోక కళ్యాణార్థమై స్వీకరించినటువంటిది ఆ రూపమైతే స్వామి మనలో ఉన్నటువంటి మోహము ఏదైతే ఉందో ఆ మోహమును తొలగించటం కోసమై పునః కలియుగంలో ఈ రోజున ఒంటిమిట్ట క్షేత్రంలో తానే బ్రహ్మోత్సవములను జరిపించుకుంటూ మనయందు భక్తి ప్రపత్తులను పరమాత్మయే ఉంచుతూ తానే ఉపాయముగా తానే ఉపేయముగా కూడా ఉంటూ ఈ బ్రహ్మోత్సవములను జరిపించుకుంటూ ఉన్నాడే స్వామి. మనయందు అనన్యమైనటువంటి భక్తిని తానే నింపుతూ ఉన్నాడే. సాధ్య భక్తి సాధన భక్తి అని రెండు రకముల భక్తులుంటే సాధన భక్తి మనం ఎక్కడ సాధన చేయలేమో అని తానే ఆలోచిస్తూ స్వామి మనందరికీ సాధ్య భక్తిని అనుగ్రహించటం కోసమై ఈ రోజున మనందరికీ కూడా జ్ఞానోదయము కలగాలి అని ప్రపంచపు మోహము నుండి మనందరము కూడా విముక్తులమవ్వాలి అని ఆ స్వామి మనందరికీ ఈ రోజున మోహిని అవతారంలో అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. ఏమని చెప్పాలి? అందుకే స్వామివారి గురించి ఒక మాట అంటారు. ఏమని? స్వామిని ఇప్పుడు మోహిని అని పిలవాలా, లేక రామచంద్ర అని పిలవాలా, లేక ఏ నామధేయంతో స్వామిని పిలవాలి అని సందేహం కలిగితే అనంతనామధేయాయ, అనంతమైనటువంటి నామములు ఉన్నాయి స్వామికి అని అన్నారు. ఫలానా పేరు మాత్రమే ఆయనకు కేవలం ప్రసిద్ధిగా ఉన్నది కాదు, అనేక పేర్లున్నాయి. సర్వాధారస్వరూపిణే, సమస్తమునకు ఆధారమైనటువంటి వాడు కదా ఆయన. కాబట్టి సర్వాధారస్వరూపిణే సమస్తమంత్రవాచ్యాయ, వేదములలో ప్రతిపాదింపబడినటువంటి మంత్రములు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రముల చేత ప్రతిపాదింపబడేటువంటి వాడు స్వామి. కాబట్టి అటువంటి ఆనందమును ఇచ్చేవాడు రమయతి అని అన్నారు. అంటే మనమందరము కూడా తిరుగాడేందుకు ఒక ఆధారము కల్పించేటువంటి వాడు అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. అటువంటి వాడు రామచంద్రుడు అన్నారు. అందుకే చారిత్రేణ చ కోయుక్త అనే ఒక ప్రశ్న కలిగినప్పుడు సర్వభూతేషు కో హితః అనే మరొక ప్రశ్న కూడా కలిగినప్పుడు దానికి సమాధానం ఒక్కటే, గుణవాన్ సత్యశీలశ్చ అని. ఆ గుణములు ఏవైతే ఉన్నాయో అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణ గుణైకతానత్వం అపహత పాప్మత్వం అనేటువంటి గుణములు ఏవైతే ఉన్నాయో అవి రామచంద్రుడి యందు ప్రస్ఫుటమవుతూ ఉంటాయి దర్శనం చేసుకుంటే. రామచరిత్రము చదివినా కానీ ఆ యొక్క గుణములను మనం అర్థం చేసుకోవచ్చు. మనం వీక్షిస్తూ ఉన్నాం హనుమయందు అమితమైన వాత్సల్యమును కురిపిస్తూ ఉన్నటువంటి ఆ దృశ్యములను మనం చూస్తూ ఉన్నాం. రామాయణం మొత్తం మీద రామాయణపు కథ మరొక మలుపు తిరగటానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి మహనీయుడు ఆంజనేయుడు అని చెప్పుకోవచ్చు. అటువంటి ఆంజనేయుడి దర్శనాన్ని చేసుకున్నాం.
ఎంతోమంది కళాకారులు వారి వారి నృత్యములనన్నింటినీ కూడా చిన్నారులంతా స్వామి ముందు సమర్పించటానికి సమాయత్తులై వారి వారి నృత్య ప్రదర్శనలలో మగ్నులై ఉన్నటువంటి దృశ్యాలను కూడా వీక్షిస్తూ ఉన్నాం. ఒంటిమిట్ట క్షేత్రములో సర్వత్రా రామనామస్మరణ చేస్తూ ఉంటారు. గోవింద నామస్మరణ కూడా అకస్మాత్తుగా తెలియకుండా జరుగుతూ ఉంటుంది. ఎందువలనండి అంటే గాం విందతీతి గోవింద అని అన్నారు. అంటే పృథివిని ఆనందింపచేసేటువంటి ప్రతి పరమాత్మకు కూడా గోవింద అనే శబ్దం వర్తిస్తుంది. కానీ ప్రసిద్ధముగా గోవింద శబ్దము వెంకటేశ్వర స్వామి యందు ప్రసిద్ధం అవ్వచ్చేమో, కాకపోతే దాని యొక్క అవయవార్థము అని అంటారు. అంటే ప్రతి ఒక్క అక్షరమును మనం విడతీసి గనక అర్థాన్ని చెప్పుకున్నట్లయితే రామచంద్రుడి యందు కూడా గోవింద అనే శబ్దము అన్వర్థమవుతుంది అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అట్లా ఏకశిలా నగరం, ఒకే శిలలో స్వామివారు, అలానే రామచంద్రుడు, లక్ష్మణుడు, సీతాదేవి ఈ ముగ్గురు కూడా ఏకశిలలో ఉండటం అనేటువంటిది ఈ క్షేత్రములో ఉన్న వైశిష్ట్యం. అటువంటి క్షేత్రము నుండి ఆ స్వామివారి యొక్క మోహిని అవతార దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. వీక్షించి తరిద్దాం. మొక్కరమ్మ చెలులాల
శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఒంటిమిట్ట క్షేత్రం నుండి రామచంద్రుడు ఈ రోజున మోహిని అలంకారములో మనందరికీ అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని, ఆ ఉత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. మోహిని అవతార వైభవాన్ని గనక మనం పరిశీలిస్తే, క్షీరసాగర మథనం జరిగిన తరువాత ధన్వంతరి రూపంలో స్వామివారే పాల సముద్రం నుండి పైకి వస్తూ ఉన్న సందర్భంలో అమృత భాండమును స్వీకరించి ఆ అసురులు ఎవరైతే ఉన్నారో ఆ ధన్వంతరి యొక్క హస్తము నుండి అమృత భాండమును వెంటనే లాక్కున్నారట. ఉత్కచ్చతస్తవకరాదమృతం హరత్సు దైత్యేషు తాన శరణాననునీయ దేవాన్ సద్యస్థిరోదధితదేవ భవత్ప్రభావాత్ ఉద్యత్సయూధ్య కలహ దితిజా బభూవుః. ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నటువంటి దేవతలంతా కూడా నిస్సహాయులై ఉన్నారట, కిం అనకుండా. అప్పుడు దేవతలందరినీ కూడా ఓదార్చి ఒక్కసారిగా అదృశ్యుడైనాడట ఆయన. ఎలా అంటే, ఆ అదృశ్యమైనప్పుడు ఆ ప్రభావం వలన అసురులు ఏం చేశారు, వారి దగ్గర ఉన్నటువంటి అమృత భాండమును అమృతం కోసమని ఆ అసురులలో వారిలో వారే కలహించుకున్నారు. అంత నిదానంగా గొడవ మొదలుపెట్టారు. ఆ సందర్భంలో యవ్వన శోభతో విలసిల్లుతూ మోహిని రూపాన్ని దాల్చావు కదా స్వామి, శ్యామామృచాపి వయసాపి తనుం తదానీం ప్రాప్తోసి తుంగకుచమండల భంగురాం త్వం పీయూష కుంభ కలహం పరిముచ్య సర్వే తృష్ణాకులాహ ప్రతియయుస్త్వదురోజ కుంభే అని అన్నారు. అలా ఆ మోహిని రూపాన్ని చూసి అసురులంతా కూడా ఒక్కసారి ఆకర్షితులైనారట. ఆ సందర్భంలో ఆకర్షితులై అసురులు మోహిని రూపంతో ఉన్నటువంటి ఆ స్వామివారు ఎవరైతే ఉన్నారో, స్వామివారని అర్థం కల అసురులకి, ఆ మోహిని రూపము దాల్చినటువంటి ఆ శరీరము దగ్గరకు వెళ్ళి వారంతా అడుగుతూ ఉన్నారట, సుందరి కాత్వం మృగాక్షి విభజస్వ సుధామిమాం ఇత్యారూఢరాగ వివశానభియాచతోమూన్ విశ్వస్యతే మయి కథం కులటాస్మి దైత్యాః ఇత్యాలపన్నపి సువిశ్వసితానత్యానీహి అని అన్నారు. అంటే, ఎవరివమ్మా నీవు, ఇంత సుందరివిగా ఉన్నావు, మా అందరికీ మాలోనే మాకు కలహం కొనసాగుతూ ఉన్నది, ఈ అమృతాన్ని కాస్త పంచిపెట్టవా మా అందరికీ సమానముగా అని అనురాగము చేత మోహితులై వారంతా కూడా అర్థించారట. ఆ సందర్భంలో అసురులతో అంటూ ఉన్నారు మోహిని రూపంలో ఉన్నటువంటి స్వామి. ఏమని అంటే, స్వతంత్రనైనటువంటి నన్ను మీరెట్లా విశ్వసిస్తూ ఉన్నారు మీరంతా అని అంటూనే ఆ పలుకులతోటే వారంతా ఎలా అయితే విశ్వాసము పొందగలరో మోహిని యందు, ఆ రకమైనటువంటి విశ్వాసాన్ని హాయిగా వారందరి యందు అంకురింపచేసింది ఆ మోహిని రూపం, ఏమాత్రము కష్టం లేకుండా. అలా విశ్వసించారట. విశ్వసించి అసురులు ఆ అమృత కలశాన్ని మోహిని రూపంలో ఉన్నటువంటి స్వామికి అందించారు, మోహిని అమ్మవారికి. మోదాత్సుతా కలశమేషు దదత్సు సాత్వం. అలా ఇచ్చిన తర్వాత ఏమైందండి, ఆ సమయంలో ఒకే ఒక నియమాన్ని పెట్టారు. ఏమని అంటే, నేను చెప్పినట్లుగానే నడుచుకోవాలి అని ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి స్వామి వారందరికీ చెప్పారు. ఏమని, దుశ్చేష్టితం మమ సహత్వమితి బ్రువాణ పంక్తి ప్రభేద వినివేశిత దేవదైత్యాః లీలావిలాసగతిభిః సమదాసుధాం తాం అని అన్నారు. అలా నేను చెప్పినట్లుగానే నడుచుకోవాలి అని నర్మగర్భంగా పలుకుతూ దేవతలను అసురులను రెండు వరసలలో కూర్చోబెట్టి విలాసముగా నడుస్తూ అమృతము మొత్తాన్ని దేవతలకు పంచిపెట్టిందిట. అలా పంచిపెట్టి అప్పుడు ఆ అసురులు మోహినికి ఏమనుకున్నారంటే, మాకు చాలా ప్రేమ ఉన్నది కాబట్టి వారంతా మౌనంగా ఉండిపోయినారట. ముందు పంచిపెట్టినా
చివరికి ఎక్కువగా అమృతాన్ని మాకే ఇస్తుందేమో అని వారందరూ మౌనంగా ఉన్నారు. అప్పుడు ఆ అమృతమంతా దేవతలకు పంచింది. ఆ పంచిన తర్వాత, స్వామి నువ్వు సామాన్యుడివి కాదు కదయ్యా, దేవతలందరికీ కూడా పంచావు. పంచిన సందర్భంలో అక్కడ ఒక పొరపాటుగా జరిగినటువంటి ఒక నియమం ఉన్నది. పొరపాటుగా జరిగింది. అక్కడ ఏం పొరపాటు జరిగింది అంటే, ఆ రాహువు కపట వేషాన్ని ధరించి దేవతల వరసలో చేరాడయ్యా. త్వం భక్తలోక వశగో నిజరూపమేత్య స్వర్భానుమర్థ పరిపీత సుధం యలావీహే అని అన్నారు. అంటే ఆ రాహువు కపట వేషాన్ని ధరించి దేవత వరసలో కూర్చొని అమృతాన్ని తాగుతూ ఉన్నట్ట. అప్పుడు అతని కంఠం వరకు చేరునంతలో ఆ సందర్భానికి ఏం చేసావయ్యా, భక్త పరాధీనుడివి కాబట్టి నీవు స్వామి నిజరూపాన్ని దాల్చి అతని యొక్క శిరస్సును ఖండించావు కదయ్యా. కాబట్టి సామాన్యుడివి కాదయ్యా స్వామి, దేవతలందరికీ కూడా న్యాయము చేయాలి అన్న ఒక గొప్ప సంకల్పంతో ఆ రాహువు అసురులలో ఉన్నటువంటి వాడు పొరపాటున వచ్చి ఇక్కడ అమృతాన్ని స్వీకరిస్తున్నాడు. ఒక్క బిందువైనా ఒక కణికైనా కానీ లోపలికి ఆస్వాదించాడు అంటే ఇంకేమైనా ఉన్నదా అని నీవే భావించి లోకోద్ధరణకై భాగవతుల పక్షపాతివి కాబట్టి నీవు స్వామి తప్పకుండా ఆ రాహువు యొక్క శిరస్సును ఖండించవయ్యా. అస్మాస్వియం ప్రణయినీత్య సురేషు తేష జోషం స్థితేష్వథ సమాప్య సుధాం సురేషు అన్నారు. అట్లా ఆ రకంగా స్వర్భానుడైనటువంటి ఆ రాహువు యొక్క శిరస్సుని ఖండించావు కదయ్యా. అప్పుడు దేవతలందరూ కూడా శత్రుభావం వహిస్తూ ఉన్నటువంటి ఆ అసురులు ధన్వంతరి రూపంలో ఉన్నటువంటి నీ నుండి అమృతమును బలవంతంగా లాక్కున్నందుకు తగిన ప్రతిఫలాన్ని అనుభవించేటట్లుగా చేసావు కదయ్యా వారందరికీ కూడా. కాబట్టి స్వామి ఒక్కసారిగా ఆ రకంగా నీవు అంతర్ధానమైపోయినావు. అప్పుడు అసురులు దేవతలతో ఒక్కసారిగా పోరుకు దిగారయ్యా. వారంతా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు బలిచక్రవర్తి యొక్క మాయ చేత మోహితులై ఉండగా వారిని రక్షించటానికి నీ ఒక్కసారిగా మళ్ళీ అక్కడ ప్రత్యక్షమైనావు కదా స్వామి. కాబట్టి ఎవరైతే లోకకంటకులున్నారో అసురులు, వారిని మోహింపచేయటానికి నీవు మోహినిగా ఉన్నావే తప్ప నీ భక్తులను మోహింపచేయటానికి నీవు మోహిని అవతారాన్ని ధరించలేదు స్వామి అన్న విషయాన్ని మేము గుర్తించాలి. భక్త మహాశైలరా, స్వామివారు మోహిని అలంకారమును ఎందువలన, ఆ మోహిని రూపాన్ని ఎందువలన ధరించాడు అంటే కనుక సామాన్యులైనటువంటి భక్తుల పట్ల, దేవతల పట్ల వారి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి అసురులను, వాళ్లను మోహపెట్టడం కోసమై ఆయన ధరించింది అవతారం. కాబట్టి ఆ స్వామిని వీక్షించి తరిద్దాం. అదే చూడరే మోహన రూపం, అదే చూడరే మోహన రూపం, 10 కోట్లు గల భావజ రూపం, 10 కోట్లు గల భావజ రూపం, అదే చూడరే మోహన రూపం. వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం, వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం, వలచిన నంద వ్రజముగొల్లెతల, వలచిన నంద వ్రజముగొల్లెతల, కులుకు చూపులకు కురియగు రూపం, వలచిన నంద వ్రజముగొల్లెతల, కులుకు చూపులకు కురియగు రూపం, అది చూడరే మోహన రూపం.
ఇందిరావనితనెప్పుడు తన ఉరమందు నిలిపిన మోహన రూపం. ఇందిరావనితనెప్పుడు తన ఉరమందు నిలిపిన మోహన రూపం. కందువ భూసతి కౌగిటి సూపుల, కందువ భూసతి కౌగిటి సూపుల, బిందులు మరిగిన వేడుక రూపం. కందువ భూసతి కౌగిటి సూపుల, బిందులు మరిగిన వేడుక రూపం. అదే చూడరే మోహన రూపం. త్రిపుర సతుల బోధించిరమించిన అపురూపపు మోహన రూపం. త్రిపుర సతుల బోధించిరమించిన అపురూపపు మోహన రూపం. కపురుల శ్రీ వెంకటపతి అయిల, కపురుల శ్రీ వెంకటపతి అయిల, నుపమిల్చగరాని ఉన్నత రూపం. కపురుల శ్రీ వెంకటపతి అయిల, నుపమిల్చగరాని ఉన్నత రూపం. అది చూడరే మోహన రూపం. 10 కోట్లు గల భావజ రూపం, 10 కోట్లు గల భావజ రూపం. అది చూడరే మోహన రూపం. మోహన రూపం, మోహన రూపం. శ్రీరామచంద్రః ఆశ్రిత పారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంబోరుహ చెంచరీకః నిరంతరం మంగళమాతనోతు. స్వామివారి యొక్క అలంకారం మోహిని అలంకారంలో ఒంటిమిట్ట క్షేత్రం నుండి స్వామి మనందరికీ కోదండరాముడు ఆయన అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ పూట కోదండమును చేత పట్టకపోయినప్పటికీ కూడా ఈ మోహమును ఎవరైతే ఆవరించుకొని వాళ్ళ యొక్క మనస్సులలో అలముకొని వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారో అటువంటి మోహములో పడినటువంటి వారిని బయటకు తీసుకురావటం కోసమని, ఆ మోహమును చంపటం కోసమని ఆయన కోదండాన్ని ధరిస్తాడు అని భావిద్దాం కాసేపు. అలా మరి స్వామివారే మోహన రూపాన్ని ధరించాడు కదండి ఇవాళ అని అంటే, ఆ మోహినిగా ఎందుకు మారాడో ఇందాక చెప్పుకున్నాం. సామాన్యమైన భాగవతులను మోహింపచేయటానికి కాదు, భాగవతులకు ఇబ్బంది పెట్టేటువంటి వారిని మోహములో ఉంచి వారిని బాగు చేయటం కోసమని ఆయన మోహిని రూపాన్ని ధరించాడే తప్ప ఆయన భక్తులను మోహంలో పెట్టడానికి మోహినిగా ఆయన ఎప్పుడూ కూడా అవతారాన్ని స్వీకరించినట్లుగా ఏ గ్రంథములో కూడా మనకు కనిపించదు. కాబట్టే ఆ స్వామివారు ఆ రకంగా ఉంచారు. మరి రాహువు యొక్క శిరస్సును ఖండించారు కదండి అంటే, బ్రహ్మదేవుడు పునః ఆ రాహువుని గ్రహములలో ఒక గ్రహముగా ఉంచేందుకు ఒక ఏర్పాటును చేశారు. పోతన గారు అద్భుతంగా భాగవతంలో ఆ విషయాన్ని చెప్తారు. అజుడు వాని శిరము అంబర వీధి నిగ్రహము చేసి పెట్టి కారవించే. అశ్వమేధక్రతు దీక్షిత రామ, కాల నివేదిత సురపద రామ, అయోధ్య జన పాలక రామ,
నారాయణాయ